హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత యూఎస్ఏ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కొత్త వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయాలో లేదో కూడా అర్థం అవ్వట్లేదు యూట్యూబ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల. ఎందుకంటే ముందున్న మానిటైజేషన్ రూల్స్ అంతా మార్చేసిందనమాట. రాత్రికి రాత్రి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది యూట్యూబ్లో. కాబట్టి దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా ఏంటి సబ్స్క్రైబర్స్, వాచింగ్ అవర్స్ ఏమేమి మారాయి అని చెప్పి. కాబట్టి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను అంతా చెప్పబోతున్నాను. అసలు ఏం రూల్స్ వచ్చాయి, ఏంటి, ఎప్పటి నుంచి అమలు అవుతున్నాయి ఇవి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అసలు స్కిప్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ 12:30 అయినప్పుడే మార్నింగ్ ఇడ్లీ చట్నీ చేసేవాళ్ళం కదా. ఇడ్లీ బ్యాటర్ ఇంకొంచెం ఉంది. ఇది ఇడ్లీ తింటారంట, కొద్దిగా వేసిస్తాను. కొంచెం పెరుగుంది, మార్నింగ్ చేసిన చట్నీ ఉంది. అదేవిధంగా పొద్దున ఇడ్లీ చట్నీ సాంబార్ అనమాట. ఆ సాంబార్ కొంచెం ఉంది. ఇది వచ్చేసి పప్పు, నిన్న టమోటా పప్పు చేసి అందులోకి చికెన్ ఫ్రై చేసింటాను అన్నమాట. టమోటా పప్పు చాలా ఉంది. దీనికే ఏమన్నా ముద్ద అన్నమో చేసేసుకొని తినేస్తాము. ఇది వచ్చి నిన్న చేసిన చికెన్ ఫ్రైలో కొంచెం మిగిలిందనమాట. ఇవి ఇవాళ ఇది సెట్ వంటలు అనమాట. అన్నీ నిన్నటి మిగిలిన ఉన్నాయి. దాంట్లో కొంచెం రైస్ చేసేస్తాను. పెట్టినా ఇడ్లీకి పెట్టినాను, అన్నానికి పెట్టినాను. ఈరోజు మధ్యాహ్నం వంట ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కొద్దిగా మిగిలాయి కాబట్టి వాటినే తినేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకొద్దిగా చికెన్ ఉంది కదా, ఇంకా అది మా ఆయనకి ఆ పప్పులోకి పెట్టిస్తే తినేస్తాడు. ఇడ్లీ సాంబారు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నేను చెప్పినప్పుడు మీరు విన్నారు కదా. ఇది ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట. లంచ్లో మేము మిగిలినవన్నీ అడ్జస్ట్ చేసుకొని తినేసాము. నైట్కి వేరే ఏమైనా సింపుల్గా చేసేసుకుందామని. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, యూట్యూబ్ ఒక పెద్ద షాకింగ్ ఇచ్చింది అని చెప్పి కొత్త వాళ్ళకి. అది ఏంటి ఏమి అని చెబితే, ఇప్పుడు రాబోయే యూట్యూబర్స్కి అయితే చాలా టఫ్ అనే చెప్పొచ్చు. వాళ్ళకి చాలా షాకింగ్ అని చెప్పొచ్చు. ఇంత వాచింగ్ అవర్ని కంప్లీట్ చేయగలరో లేదో తెలియదు. నాకైతే 1 year అయినా కూడా ఇప్పటికీ వాచింగ్ అవర్ చేయలేకపోతున్నాను. 3000 కూడా వచ్చిన 2000+ కూడా ఇప్పుడు 1000 పడిపోయింది. ఎందుకంటే 1 year అయిపోయింది కాబట్టి. ఈ అప్డేట్ నాకు కూడా సంబంధించిండేదే. నేను కష్టపడితే ఈ 4 నెలలు కష్టపడాలన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమిస్తున్నాను ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు ఎలా ఉంది, మినీ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదు అంటే 3 million షార్ట్ వీడియోస్కి వ్యూస్ వచ్చి ఉండాలి కదా. అలా ఉండాలి మినీ మానిటైజేషన్కి. ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ ఉండాలి 1 year లోపల. అదే షార్ట్ వీడియోస్కి అయితే 10 million వ్యూస్ వచ్చి ఉండాలి 90 days లోపల. ఇది మానిటైజేషన్కి ఉన్న రూల్ యూట్యూబ్లో. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ కోసం పూర్తిగా దీంట్లో కొంచెం మార్చిందనమాట. ఏం మార్చింది అంటే, ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచింగ్ అవర్స్, అది అలానే ఉంది. దాన్ని ఏమి టచ్ చేయలేదు, మార్చలేదు. సెకండ్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్ ఉన్నింది కదా, దాన్ని మార్చిందనమాట. ఏం మార్చింది? 1000 సబ్స్క్రైబర్స్ని అలానే పెట్టింది. 4000 వాచింగ్ అవర్స్ 1 yearలో కంప్లీట్ చేయమని చెప్పారు కదా, దాన్ని కాస్త 8000 అంటే 8000 గంటల్ని పూర్తి చేయాలి 1 year లోపల. 4000 గంటల్ని పూర్తి చేయడానికి నానా తిప్పులు పడుతున్నాం. 1.5 year అయిపోయింది. ఇంక 8000 గంటలు అంటే తీసుకోండి ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. 1 year లోపల చేయాలి. అదే షార్ట్ వీడియోస్కి వచ్చి 10 million షార్ట్ వీడియోస్ వ్యూస్ వచ్చిండాలి అని చెప్పింది కదా, దాన్ని కాస్త 20 million వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి 90 days లోపల. ఇట్లా మార్చిందనమాట. 8000 గంటలు 20,000 million వ్యూస్ రావాలని చెప్పి మార్చింది. ఇంత పెద్ద అప్డేటు, ఇన్ని గంటలు చేయాలి అంటే చాలా చాలా కష్టము. ఇది ఎప్పటి నుంచి రూల్ అమల్లోకి వస్తుంది? ఇప్పుడైనా, ఇంకా లేటా అని అంటే, ఇది వచ్చేసి ఈ రూలు నెక్స్ట్ ఇయర్ 2027
ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్ అనేది అమల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఆగస్టు కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు మాత్రమే టైం ఉంది. ఎవరైనా ఆల్రెడీ యూట్యూబ్ అంటే నాలాగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు ఈ 5 నెలల లోపల మానిటైజేషన్ చేసేసుకోవాలి. చేసుకోలేదు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మానిటైజేషన్ కాని వాళ్ళు 8,000 వాచింగ్ అవర్స్ని కంప్లీట్ చేయాల్సి వస్తుందన్నమాట. అది చాలా బిగ్గెస్ట్, చాలా టఫ్ అనమాట. తెచ్చుకునే వాళ్ళకైతే తెచ్చుకుంటారేమో, కానీ మాలాగా 100, 150 వచ్చే వ్యూస్ వచ్చే వాళ్ళకైతే చాలా కష్టము. ఇది యూట్యూబ్ ఇచ్చిన బిగ్ అప్డేట్. మీకు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే, మానిటైజేషన్ కాని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ 5 నెలలు బాగా కష్టపడండి. నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి. నాకైతే హోప్స్ వెళ్ళిపోయాయి. జస్ట్ టైంపాస్ కోసమైనా వీడియోస్ పెట్టుకోవాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఎవరు లైక్ చేయడు, సపోర్ట్ చేయడం లేదు, వ్యూస్ రావడం లేదు. 1 year అయిపోయింది కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ యూట్యూబ్ ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఇదన్నమాట. 1000 సబ్స్క్రైబర్సు, 8,000 అవర్స్ వాచింగ్ అవర్స్, 1 year లోపల 20 million షార్ట్ వీడియోస్కి వ్యూస్ 90 daysలో రావాలి. ఇది అప్డేట్ ఇచ్చింది. ఈ రూల్ వచ్చేసి 2027 ఫిబ్రవరి 1 నుంచి అమలు అవుతుంది అన్నమాట. అప్పటి నుంచి ఎవరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినా మానిటైజేషన్ కాని వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నమాట. తెలుసుకున్నారు కదా ఇంత పెద్ద అప్డేట్ని. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా మానిటైజేషన్ చేసుకోవడానికి ముందుకు రండి. నాకు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ 5 నెలలు అలా కష్టపడదాము. ఆ తర్వాత ఇంకా టైంపాస్కి పెట్టుకోవాల్సిందే తప్ప ఇంకా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. మీరు అందరూ సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అప్డేట్ ఎవరికైనా కావాలి, ఎవరైనా యూట్యూబ్ చేస్తున్నారు అనేది అట్లుంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ప్లీజ్ షేర్ చేయండి. చెప్పండి ఇలా ఉందంట, అప్డేట్ ఇలా వచ్చింది అని చెప్పి. ఓకేనా, చెప్తారు కదా. ఇదేనండి యూట్యూబ్ ఇచ్చిన బిగ్ షాకింగ్ మానిటైజేషన్ గురించి. ఓకేనా, ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. దాంతోపాటు నేను కూడా రిక్వెస్ట్ చేసుకున్నా, నా వీడియోస్ కూడా అట్లా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా సాయంకాలం అయితేనే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చెట్లకు నీళ్ళు పెట్టాలి కదా, ఈవినింగ్ పెడతామన్నమాట. అందుకే ఇంకా వాటర్ క్యాన్లు లేవు, పాల క్యాన్లనే వాటర్ క్యాన్లుగా యూజ్ చేసుకొని దాంట్లోకి వాటర్ పట్టుకొని వచ్చి పోస్తామన్నమాట. ఎప్పుడు చెట్లు అయితే బాగా చిగురాయండి, టమాటా చెట్లు నిండుగా టమాటాలు వచ్చాయి మంచిగా. కాకపోతే గుమ్మడి చెట్టు కాయ చూపిస్తున్నాను కదా, ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి గుమ్మడికాయ అదంతా వెళ్ళిపోయిందనమాట, పురుగులు తినేసాయి. ఇక్కడ వచ్చి చెట్లకంతా నీళ్ళు పోసేసిన తర్వాత వాకింగ్ వెళ్ళిపోతాము. నేను మా ఆయన అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ తిరుగుతున్నాము. మేము మాట్లాడుకున్న మా అపార్ట్మెంట్లో ఉన్న చెట్ల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చూపిస్తాను వీడియోలో, కాబట్టి చూసేయండి. క్రాస్ ఏమో ఇవి బెర్రీస్ కదా, అన్నీ ఏటేటో అన్ని కాయలు. ఈ చెట్టు అయితే నేను రేవతి వచ్చినప్పుడు ఎన్ని కాయలు ఉన్నాడు వాకింగ్ వచ్చినప్పుడు అనిపిస్తుంది చూడండి. ఏం చెట్టు ఏమి ఇవి ఉండలే, చెర్రీనే కదా అనేది, ఇంత రెడ్ కలర్వి చెట్టు నిండుకుంటాయి చూడ, ఎన్ని ఉన్నాయా. మీకు ఎవరికైనా తెలిసింటే చెప్పండి, దీన్నేమో తింటారా తినరా అనేది కూడా. కొంతమంది తెలిసింటుంది, ఇండియాలో కదా అంతా, యుఎస్లో వాళ్ళు చూస్తూ ఉంటారు చూడ. చెర్రీ ఫ్యామిలీకి చెందిందేదే అని చెప్పి ఇచ్చిందారు ఛార్జ్ పెట్టి. నేమైతే ఇలా చెట్టు నిండుకున్నాయి. ఈత కాయలు ఏమైనా ముట్టలన్న వేస్తుంది, గట్టిగా ఉన్నాయి అబ్బా. ఇట్లున్నాయి కాయ, సేమ్ చెర్రీ కాయలు మీద చెట్టు నిండు. తెలుసునా అది ముల్కెడ్ అయితే పూస్తారు, మా నాయనకు పూస్తా అంటే. ఏం పేరు చెప్పుదండి? పువర్స్కాయ చెట్టు ఉన్నట్లు కనిపిస్తుందా. కాకపోతే దాంట్లో కాయలు ఎట్లుంటాయంటే లిచ్చి ఉందిలే, సేమ్ లిచ్చి కాయలాగే ఉంటాయి అవి, అన్నీ రాలుతాయి. కానీ ఇప్పుడు ఫ్రూట్ లేదు, పచ్చి అంత చిన్నగా ఉన్నాయి. మన సెల్లులో అంత జూమ్ చేస్తే కనిపిస్తుందా, నీ సెల్లులో అయితే కనిపిస్తుంది. చూడు లిచ్చి ఫ్రూట్ లాగే ఉంటాయి అవి.
చెట్టు కింద పడినటువంటి ఎండిపోయినట్టు అది చూడట్లే ఎండిపోయిన ఇంక ఇట్లు ఉన్నాయి. ఓకే చెట్టు చూసే పువార్చికాయలాగా ఉంది, కాయ మాత్రము దానిలాగా ఉంది, లిచ్చీ కాయలాగా. కానీ అవి తినేవి కాదు, ఏమి కాదు. ఇదంతా మన లీజింగ్ ఆఫీస్ దగ్గర, ఇదంతా ఖాళీ ప్లేస్. టార్గెట్, డాలర్ టీ, టీజే మ్యాక్స్ అంతా ఇవన్నమాట. ఇట్లా దూరం ఇట్లా వెళ్ళిపోవచ్చు. అపార్ట్మెంట్ టూర్ చేయి. హౌస్ టూర్ చేస్తానే, హోమ్ టూర్ చేస్తానంటేనే ఇన్ని రోజులు చీర కట్టుకున్నోడల్లా హోమ్ టూర్ చేస్తాను అంటే ఊరికే మళ్ళీ చేస్తూ నేను కొనుక్కోవాలా ఉండవే అని ఏడాది అయిపోయా. ఇప్పుడు చేసినా కూడా వ్యూస్ రావు, పాడు రావు. దానికి వైట్ బోర్డు ఎవరు తెచ్చుకుంటారు ఇంత పెద్దది? బ్యాక్ సైడ్ ఎట్లుంది, ఎంత పెద్ద గుంజుడే. ఎటన్నా వద్దనుకుంటే అట్లా పెట్టేసిపోతారు గార్బేజ్ స్పేస్లో. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఫ్రీగానే. ఇక్కడ ఎవరు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా మట్టుగా తీసుకొని పోరు, ఎందుకంటే తీసుకొని పోయే ట్రావెల్ ఖర్చుకి కొత్త వస్తువులే కొనుక్కోవచ్చు, అంత కాస్ట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పెట్టేసిపోతారు. చూడు ఇక్కడ ఏదో పెట్టారు సోఫా, చూడు సోఫా, టీపాయ్ అన్నీ బాగుంటాయి. పాతగా చాలా ఉండలేదు, నెట్లతో సహా పెట్టేసి చూడు బోల్డ్తో సహా పెట్టిపోతారు ఇట్లా. ఇది టీప్ బాగుంది, ఎంత నీట్గా ఉంటాయి. అట్లా ప్యాక్ చేసి పెట్టిపోయినారు. ఎవరైనా కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఆ విధంగా అట్లా పెట్టేసిపోతారు. ఎవరికైనా కావాలంటే ఎవరైనా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూశారు కదా, నేను మా ఆయన వాకింగ్ చేస్తూ మాట్లాడుకున్న విషయాలన్నీ. మీకు ఈ మానిటైజేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా అపార్ట్మెంట్ ఫుల్ టూర్ కావాలంటే చెప్పండి, చేద్దాము. మా ఇంటి హోమ్ టూర్ కావాలన్నా కూడా అడగండి, చేద్దాం. మీకు ఏం వీడియోస్ కావాలో, ఓకేనా. ఇంకా వాకింగ్ చేసి ఇంటికి వచ్చి ఇంకా సాయంత్రానికి కావది ఏమన్నా చేసుకోవాలి కదా. మధ్యాహ్నం అయితే ఉండేది అంతా అవి ఇవి తిన్నాం కాబట్టి ఇంకా రాత్రికి ముద్ద చేసుకుందాము అని చెప్పి మా సైడు రాయలసీమ సైడు ఒక పూటికి అది కూడా తొందరగా అయిపోవాలంటే మేము ఇది ఎక్కువగా చేసుకుంటాము. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, ఎవరైనా ఇలా చేసుకుంటారు మాకు తెలుసు ఈ రెసిపీ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇట్లా ఒక పూటికి అంటే ఇంకా కందిబ్యాళ్ళు ఉడకపెట్టేసి మెత్తగా ఉడకపెడుతున్నాను చూడండి. అందులోకి నాకు పచ్చిమిరపకాయలు అయిపోయాయి, ఇంట్లో లేవు కాబట్టి ఒట్టిమిరపకాయలే వేయించుకుంటున్నాను అనమాట. వేయించుకొని ఒక కొంచెం చింతపండు నానపెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా నలిపేసి అందులోకి ఉడికింటాయి కదా కందిబ్యాళ్ళు, ఆ కందిబ్యాళ్ళని వేసుకొని కూడా మెత్తగా ఉడికిపెట్టాలి, నజిపేయాలన్నమాట. నజిపేసి కొంచెం మనకి రసం అనేది థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు ఆ కందిపాలు ఉడికాయి కదా, ఆ వాటర్నే కలిపేస్తే ఇలా రసం అయిపోతుంది అన్నమాట. మేము దీన్ని కందిబ్యాళ్ళు చప్పని నీళ్ళు అన్నట్టు అంటాము. పక్కనకి తినడానికి ఆ ఉడికిన కందిబ్యాళ్ళని సైడ్కి నంచుకోవడానికి ఈ రసంలోకి ఆనియన్స్, కొత్తిమీర అన్నీ కలిపి చేత్తోనే నలిపేసి ఆ వాటర్ వేసి ఉప్పు సరి చూసుకొని బ్యాళ్ళు ఉడికేటప్పుడే దాంట్లోకి ఉప్పు వేసింటాం అనమాట. చేసేసుకున్నామంటే అది రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి మేము ఇలా చేసుకుంటాము. ఇంకా రాగి ముద్ద రెడీ అయ్యింది, రాగి ముద్దను చేసి పెట్టేసుకున్నాము. చూశారు కదా, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా నా రొటీన్ ఎలా ఉంటుందో, అంతేకాకుండా యూట్యూబ్ ఇచ్చిన ఒక బిగ్ అప్డేట్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళి మేము డిన్నర్ చేయాలి, ఓకేనా. రండి మీరు కూడా మాతో పాటు. మా ఇంట్లో ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా మీరు తినకపోతే తిందరు కానీ, ఓకే. ఇట్లాంటి రెసిపీస్ కావాలన్నా కూడా చెప్పండి, చేసి చూపిస్తా. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. మీకు గుర్తుంది కదా 5 నెలల టైం మాత్రమే ఉంది కాబట్టి ప్లీజ్ వీడియోస్కి ఫస్ట్ లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని చెప్పండి, ఓకే. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా తెలిసినవి కూడా నా వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఓకే. అందరికీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ఓకే. బాయ్ బాయ్.